హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో నూనె వేసి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసి వేపండి. తర్వాత కారానికి తగ్గట్టుగా 10-12 పచ్చిమిర్చీలని 2 మీడియం సైజులో ఉన్న టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, కొత్తిమీరని వేసి మూత పెట్టి టమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించండి. తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 4-5 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. తర్వాత ప్యాన్లో నూనెను వేసి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దొండకాయ ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వండి. దొండకాయ ముక్కలు వేగిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోండి. దొండకాయ ముక్కలు వేసి ఒకేసారి కంటిన్యూస్గా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసి ఇవి వేగిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, హింగువను వేసి వేపాలి. ఇవి వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న దొండకాయ పచ్చడిని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే.